హాయ్ గైస్, ఈరోజే మేము 4 మెంబర్స్ ఇంకొక మూవీ చూసాం. న్యూ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి. సో దాని రివ్యూ ఇవ్వబోతున్నాం. మేము 4 మెంబర్స్ ఉన్నాం. ఫస్ట్ అయితే ఇండివిజువల్ రివ్యూ ఇస్తాం, దాని తర్వాత కంబైన్డ్ రివ్యూ కూడా మేము ఇస్తాం. సో లెట్స్ స్టార్ట్ విత్ విశాల్. హాయ్ గాయ్స్, మై నేమ్ ఈజ్ విశాల్. యాజ్ యూ ఆల్ నో, అంటే లాస్ట్ రివ్యూ కొంచెం మన ఓవర్ అయింది అంటున్నారు మన వాళ్ళు. సో యాజ్ యూజువల్గా మళ్ళీ ఈరోజు అనగనగా ఒక రాజు మూవీకి వెళ్ళడం జరిగింది. సో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో ఏముంది అంటే బాగా కామెడీ బాగా వర్కౌట్ అయింది మూవీ. యాజ్ యూజువల్ మా నవీన్ పోలిశెట్టి హీరో తీశాడు. సో ఆయనకి స్టార్ ఎంటర్టైనర్ అని ఇచ్చిన ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకున్నాడు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా స్టోరీ విషయంకి వస్తే గొప్ప స్టోరీ ఏం కాదు, మనం చూసిందే చాలా మూవీస్లో ఇలాంటి స్టోరీనే వాడతారు. ఒక కమర్షియల్ మూవీ అనే చెప్పొచ్చు. దాంట్లో ఇట్స్ వెరీ అంటే కామెడీ యాంగిల్లోనే ఉంటుంది మూవీ ఎక్కువ. సో ఫస్ట్ హాఫ్ అయితే నేను మళ్ళీ సీట్లో లేను. సో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్టోరీ కొంచెం ఒక టర్న్ పాయింట్ వస్తుంది. సో అక్కడ వరకు అయితే సినిమా చాలా బాగుంది. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మన నవీన్ పోలిశెట్టి బాబాయ్ టైమింగ్ తెలిసిందే కదా, కామెడీ టైమింగ్ ఎక్కడ తగ్గడు ఇచ్చుకుంటూ పోతూనే ఉంటాడు. అదైతే బాగా అనిపించింది. సో ట్రైలర్ చూసినప్పుడు నేను చాలా ఫీల్ అయినా ఈ సినిమా పేలుతుందో అని చెప్పి. ఎందుకంటే 4-5 జోకులు ఉన్నాయి, అవి జాతిరత్నాల్ని దాటేసినాయి. సో కొంచెం క్రింజీ అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. బట్ మూవీకి వెళ్ళిన తర్వాత ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ నౌ. సో సినిమా గురించి ఇంకేమైనా కొత్తగా ఉందా అంటే కొత్తగా ఏం లేదు, నార్మలే. హీరోయిన్ గురించి చెప్పాలి. హీరోయిన్ అయితే మంచిగా ఉంది, చాలా కళాంజలి యాడ్లో మోడల్ లాగా. సో సినిమా మొత్తం డబ్బు చుట్టూ జరుగుతుంది. సో ఎట్లా డబ్బు సంపాదించాలని మీకు ఏమైనా డౌట్లు ఉంటాయి, ఈ సినిమాని మాత్రం బేస్ చేసుకోకండి, చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. మీరు పెట్టిన డబ్బులకి అయితే మంచి ఎంటర్టైన్మెంట్. సో నెక్స్ట్ రియల్ లైఫ్ లో ఆ సినిమా ఉన్న ఐడియా అసలు వర్కౌట్ కాదు. సో సినిమానే. సో కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ స్టోరీ అయితే చాలా నార్మలే. అండ్ పాటల గురించి చెప్పాలంటే అంత ఏమి ఎక్కలేదు. పాటలు ఉన్నాయి 3 పాటలు సినిమాలో తిప్పి కొడితే. సో అలా ఒక పాట బాగుంది. అది ఏం పాట? అది భీమవరం బాలమా అంటే బాగుంది అది. సో మిగతా 2 సాంగ్లు అయితే నాకు గుర్తు కూడా లేవు ఏందో కానీ. సో ఒక ట్విస్ట్ ఉంటుంది ఎక్కడ ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. సో అది మనం సినిమా స్టార్టింగ్లోనే మనం అంటే ఎక్కడైతే స్టోరీ స్టార్ట్ అవుతుందో ఆడనే గెస్ట్ చేయొచ్చు ట్విస్ట్ అట్లా ఉంటుంది అని చెప్పి. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మూవీ అయితే బాగుంది. ఇంకా ఏంట్రా మూవీ గురించి స్పెషాలిటీ అంటే, సో స్టోరీ ఏముంది కదా, ఏ స్టోరీ ఏది తీసినా చూసేస్తారు. కానీ ఆ డ్రైవ్ ఏదైతే ఉంది చూసినా ఆ డ్రైవ్ అయితే చాలా బాగుంది. డ్రైవ్ అంటే మొత్తం సినిమాని తీసుకెళ్లే విధానం. సో ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ చాలా జాగ్రత్త పడ్డది అనిపించింది నవీన్ పోలిశెట్టి నాకు. చూసిన స్టోరీ డైలాగ్స్ కూడా, స్క్రీన్ ప్లే కూడా నవీన్ పోలిశెట్టి అందులో పార్ట్ అయి ఉన్నాడంట. సో ఇట్స్ వెరీ గ్రేట్ టు హియర్ దట్. ఎందుకంటే మనందరికీ తెలిసిందే నవీన్ పోలిశెట్టి ఈజ్ ఆల్రౌండర్. సో ఇట్లాంటి కంటెంటే కాకుండా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ నవీన్ పోలిశెట్టి బికాజ్ హీ హ్యాస్ సచ్ స్టఫ్. అందుకంటే ఇంకా మెయిన్ నాకు నవీన్ పోలిశెట్టి సార్, మాకు మీ అది ఏం సినిమా, ఏజెంట్స్ ఆ శ్రీనివాస్ ఆత్రేయ 2, we need it when it is coming please from your fans give some news about it. yes. సో అట్లనే మన నవీన్ పోలిశెట్టి ఇంకా మంచి సినిమాలు తీయాలని చాలా హార్ట్ఫుల్ గా we believe, but we are expecting more from నవీన్ పోలిశెట్టి. అండ్ ఈ ఎక్స్పెక్టింగ్ మోర్ అంటున్నాను కాబట్టి ఈ సినిమా ఏం తక్కువ చేయట్లేదు. ఇట్స్ అప్ టు మార్క్ ఫర్ నవీన్ పోలిశెట్టి మూవీ, ప్రాపర్ సంక్రాంతి మూవీ. అండ్ ఓవర్ టు అవర్ షరీఫ్ బాయ్, ఈ షరీఫ్ బై ద వే. సో హై గైస్, సో యాజ్ యూజువల్ ఫస్ట్ రివ్యూ ఇచ్చిన తర్వాత ఇట్స్ సెకండ్ రివ్యూ మా అందరికి. సో ఫస్ట్ రివ్యూ కూడా బాగా ఇచ్చాం. సో దిస్ సెకండ్ రివ్యూ, ఎందుకంటే అప్పుడు 3 ఉన్నాం, ఈసారి 4 ఉన్నాం. సో మా గ్రూప్కే పెద్ద దిక్కు, మా అందరికి పెద్ద దిక్కు ఆయన మా భాయ్. ఎందుకంటే ఆయన లేకపోతే ఏ ప్లాన్ చేయం, ఏ మూవీకి వెళ్ళాం. బట్ అప్పుడప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. నువ్వు హ్యాండ్ ఇస్తే వెళ్ళాల్సి వచ్చింది బాయ్. అవతారికి వెళ్ళిపోయి అవతారికి మ్యాటర్ అవతార్ కాదు, అనగనగా ఒక రాజు. సో మూవీ అయితే చాలా బాగుంది గైస్. సో ప్రాపర్ సంక్రాంతి కంటెంట్ ఉన్న మూవీ. ఎందుకంటే అందరు ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడొచ్చు. టికెట్ వర్తి, మీరు పెట్టిన టికెట్కి వర్త్.
బై ద వే టికెట్ ప్రైజెస్ కూడా అంత హైక్ లేవు, నార్మల్ టికెట్ normal. ఇట్స్ అఫోర్డబుల్. ఫస్ట్లీ అండ్ ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ బేస్డ్, మొత్తం ఇంటర్వెల్ బ్లాక్ వరకు కామెడీ బేసే వెళ్తూ ఉంటుంది. సో ఇంటర్వెల్లో ఆ ట్విస్ట్ ఏం కాదు, నార్మల్. సో దాని తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం ఏదైతే ట్రాక్ ఉండేది అది క్యాంపెయిన్ ట్రాక్ ఒకటి, తర్వాత ఎమోషనల్స్ ఉంటాయి, అది ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కొన్ని. సో అదైతే బాగా నచ్చింది. సో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం బాగుంది అండ్ బాగా తీశారు కూడా. సో యాక్టింగ్ పరంగా అయితే నవీన్ పోలిశెట్టి గురించి చెప్పక్కర్లేదు. సో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండ్ జాతి రత్నాలు మీకు తెలిసిందే యాజ్ యూజువల్. షేక్ సో ఈసారి కూడా నవీన్ అన్న మళ్ళీ హిట్ కొట్టేశాడు. సో లైన్గా 3. సో అయితే ప్రాపర్గా ఈ మూవీ అందరు ఫ్యామిలీస్తో పాటు చూడాలి. అండ్ ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆయన దగ్గర నుంచి, వేరే జానరా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో హోప్ ఆయన కొత్త ట్రై చేస్తాడని మొన్నే కొంచెం ఇంటర్వ్యూలో చెప్పాడు. అది కొత్తదే, బట్ అండ్ ఆ మార్క్ ఇప్పుడు నవీన్ పోలిశెట్టి అనగానే ఆ జాతి రత్నాలు అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అని ఎలా గుర్తొస్తాయో అలానే ఆ మార్క్ మళ్ళీ మరి ఆ 3 ఏళ్ళు గ్యాప్ కాకుండా ఒక సంవత్సరానికి ఒక సినిమా తీస్తే ఇయర్లీ వన్స్ అయినా ఒకటైనా ఎక్స్పెక్టింగ్ ఇయర్లీ వన్స్ ఇంకో డబ్బులు పోస్తాం సినిమా పైన. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. పర్లేదు, ఇట్లాంటి మూవీ సంవత్సరం టైం తీసుకొని మంచి సినిమా తీస్తారు అంతే, అదే చాలు, ఎంటర్టైన్ చేస్తే చాలు. అండ్ ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, చూడండి గైస్, ప్లీజ్ వాచ్ ఇట్. నైస్. Now it's over to Nitish bhai. My turn to give you the review of అనగనగా ఒక రాజు. సినిమా ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా చూడొచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళండి, ముసలిని తీసుకెళ్ళండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ లాగా ఉంటుంది. కామెడీ అయితే యాజ్ యూజువల్ చెప్పనవసరం లేదు, మన నవీన్ బ్రో కామెడీ టైమింగ్ గురించి. అండ్ హిస్ డైలాగ్ రైటింగ్ వీ హ్యావ్ సీన్ ఇన్ మెనీ మూవీస్. అతని డైలాగ్ డెలివరీ కానీ అసలు స్పాంటనిటీ కానీ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో కూడా ఇంచుమించు జాతి రత్నాలు టైప్లోనే ట్రై చేశారు కామెడీ, కానీ ఓకే కామెడీ పరంగా అయితే సెకండ్ హాఫ్ వీ కెన్ ఎంజాయ్ ఆల్ దోస్. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క లాగా, అంటే మొత్తం నడిపించింది మాత్రం నవీన్ పోలిశెట్టియే. అతను వన్ మ్యాన్ షో. ఆ డైలాగ్స్ మొత్తం అతనే రాసుకున్నాడని చెప్పి విన్నాము. డైలాగ్స్ అన్ని బాగున్నాయి. కామెడీ ఇరికిడం, ఆ కామెడీ సీన్స్ అనేది ఇరికించడంలా కాకుండా వచ్చి వెళ్ళిపోతున్నాయి, న్యాచురల్గా ఉంది ఫ్లో. ఆ సీన్కి సంబంధించిన కామెడీ ఉంటుంది. ఎక్కడ మీకు ఇట్లా ఏదో బలవంతంగా పెట్టేసినట్టు ఎక్కడ మనకు అనిపించదు. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇట్స్ సంక్రాంతికి ఒక మంచి మూవీ, చూడొచ్చు, ట్రై చేయొచ్చు. రాజాసాబ్ చూసిన వాళ్ళు నెక్స్ట్ ఈ మూవీకి వెళ్ళొచ్చు. మేము కూడా అదే అనుకున్నాం, ఆ సినిమాకి వెళ్ళాము. మా రేటింగ్ వచ్చేసి ఐ కెన్ గివ్ అరౌండ్ 3.8 or 5. ఓకే, ఇట్స్ అ డీసెంట్ మూవీ, one time watch. That's it from my side. Over to Vinay. ఇప్పుడు మనం లేదు అందరం పెట్టుకోవాలి. ఓకే ఇక్కడనా. నేనేం చెప్తా అంటే, నేను యాక్చువల్లీ సిన్స్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ కామెడీ మూవీస్. సో బట్ నన్ను కొన్ని మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి కామెడీ మూవీస్కి. అప్పట్లో నువ్వు నాకు నచ్చా అనే సినిమా, ఇంకొన్ని సినిమాలు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. దాని తర్వాత నేను కనెక్ట్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండ్ ఆబ్వియస్లీ జాతి రత్నాలు. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే అందులో నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేశాడు. సో ఇట్ ఎంటైసెస్ మీ మోర్ టు వాచ్ టుడే. సో నేను ఈరోజు వచ్చా, ట్రైలర్ చూసిన ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను ఎక్కువ ఏం పెట్టుకోలేదు. సినిమాకి వచ్చిన జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం. కమర్షియల్ మూవీ కాదు ఇది, జస్ట్ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాం.
ఇట్లా గాల్లో ఎలివేషన్ సీన్స్ అట్లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఆల్రెడీ తెలుసు సినిమా ఎట్లుంటుందో, ఆ జానర్ ఎట్లుంటుందో మనకు తెలుసు కాబట్టి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాము. కామెడీ మూవీ అని చెప్పి వెళ్ళాము, అంతవరకే. ఇంకా మాకు కొంచెం మంచిగా అనిపించింది అట్లా. సో నేను మూవీకి వెళ్ళా. ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు పండగ కోసం మీకు సెలవులు దొరికితే పండగ కోసం సినిమాకి వెళ్ళాలి. మీరు ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి మన తెలుగు వాళ్ళు చాలా వరకు వెళ్తారు. సో మీరు సినిమాకి వెళ్ళి ఒక ఎంటర్టైనింగ్ మూవీ చూడాలంటే అది డెఫినెట్లీ ఈ మూవీ అవుతుంది ఫర్ షూర్. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కామెడీ అనేది చాలా ఇంట్రెస్టింగ్. మీరు అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ని తీసుకున్నా సరే మీకు తెలుస్తుంది కామెడీ చాలా మందికి ఇంట్రెస్టింగ్ జోన్రా. సో మీరు సినిమాకి వెళ్ళొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక నితీష్ చెప్పినట్టు సినిమా టికెట్ ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయి. అది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు సినిమా చూడడానికి. ఇంకా సెకండ్ హాఫ్లో నాకు తెలిసి నాకు కూడా నచ్చింది. ఎందుకనంటే సెకండ్ హాఫ్లో ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ అయింది. కామెడీ కాకుండా ఒక డిఫరెంట్ కొంచెం స్టోరీని కొంచెం మౌల్డ్ చేసి నాకు తెలిసి సెకండ్ హాఫ్లో సెంటిమెంట్తో కొంత నేను కూడా కనెక్ట్ అయినా. సో నాకేమనిపిస్తా అంటే ఓవరాల్గా సినిమా చూసుకుంటే నేను కూడా రేటింగ్ అరౌండ్ 5కి 3 అయితే ఆబ్వియస్లీ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్కి అందులో ఉన్న స్టోరీకి అండ్ యాక్టర్తో మనం అవన్నీ కన్సిడర్ చేస్తే 5కి 3 ఇవ్వచ్చు మనం. సో నేనేమంటా అంటే ఇట్స్ అ గుడ్ మూవీ, యూ కెన్ వాచ్ ఇట్ అట్లీస్ట్ ఫర్ వన్స్. ఇది నేను చెప్తాను. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్, అంతే. ఇందాక విశాల్ రేటింగ్ ఇవ్వడం మర్చిపోయాడు. విశాల్, కుడ్ యూ ప్లీజ్ రేట్ ద మూవీ? మై రేటింగ్ వుడ్ బి 3.5. సో ఇంకా మీరు ఆ మూవీస్ని అంత ల్యాగ్ కాకుండా, ఎందుకో ఎప్పుడో నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు వచ్చింది ఆ టీజరు. ఇప్పుడు నేను జాబ్ చేంజ్ అయ్యి నాకు 4 year ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది, ఇప్పుడు రిలీజ్ అయింది. సో అలా కాకుండా సంవత్సరానికి ఒకటి దింపితే బాగుంటుంది మిస్టర్ నవీన్ పోలిశెట్టి గారు. సో ఇప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ యూ. what we want to watch, what the kind of genre and what the kind of the length from the trailer to movie అది కొంచెం తగ్గించండి. మూవీ లెంత్ పెంచినా పర్లేదు కానీ ఆ లెంత్ తగ్గించండి కొంచెం. ఎందుకంటే నేను అప్పుడెప్పుడో నాకు ఆ టీజర్ నేను మొన్న అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఆ మూవీ చూడడానికి అనుకున్నప్పుడు నేను ట్రైలర్ చూద్దాం అనుకున్నా. టీజర్ నోకే ఆ టీజర్ చూసా 3 years బిఫోర్ ఉంది. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది నేను ఎప్పుడో చూసాను కదా నా చిన్నప్పుడు. అలా కాకుండా కొంచెం స్పీడ్గా చేస్తే బాగుంటుందని ఇట్స్ మై ఫీలింగ్. సో ఓవరాల్గా సినిమా అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ బాగానే ఉంది, కుమ్మేసిండు. సో కొంచెం తొందరగా ఎర్లీగా వస్తే బాగుంటుంది. సో 3.5. ఇప్పుడు షరీఫ్ ఇస్తాడు. యాక్చువల్లీ నా రేటింగ్ అయితే 4. నైస్. నాకు నచ్చింది అండ్ కామెడీ కూడా ఉంది కాబట్టి సో నాకైతే నచ్చింది. ఇంకొంచెం నేను మళ్ళీ యాక్టింగ్ గురించి నేను చెప్పాలా ఏంటి మళ్ళీ? స్క్రిప్ట్ సెలెక్షన్ అది మీకు బాగా తెలుసు. ఫస్ట్ టైం నవీన్ ని కొంచెం సెంటిమెంటల్ సైడ్ యాక్టింగ్ అంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో మనం క్లైమాక్స్ లో కొంచెం గ్లిమ్స్ చూస్తాం అంతే గానీ ఇందులో ఇంకొంచెం బెటర్ గా మనం మిస్టర్ పోలిశెట్టిలో కూడా కొంచెం లవ్ యాంగిల్ ట్రై చేసి బట్ రిలేటివ్లీ ఇందులో బాగుంది. అరే మిస్టర్ పోలిశెట్టి కూడా వచ్చింది కదా మధ్యలో. మిస్టర్ పోలిశెట్టి కూడా వచ్చింది. ఆ సినిమా గుర్తులేదు, గుర్తు కూడా లేదు. సో అట్లాంటివి కూడా ట్రై చేయండి. దానికంటే మీ యువర్ స్ట్రెంగ్త్ ఈస్ కామెడీ అండ్ థ్రిల్లర్ ఎమోషన్ కూడా బాగుంటాయి. థ్రిల్లర్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ వచ్చేసే దాంట్లో. సో యాక్చువల్లీ మనం ఇక్కడికి వీడియో ట్రిమ్ చేసేద్దాం. కానీ నేనేమంటా అంటే ఇంకోటి ప్రపోజ్ చేస్తాను. మనం నవీన్ పోలిశెట్టి అవసరం కంటిన్యూ చేసేద్దాం, ట్రిమ్ చేసేద్దాం. ఆపే ఇంకో వీడియో